ఏపీలో జరుగుతున్న దాడులు, హత్యలు, పార్టీ ఆఫీసులు కూలగొట్టడం ఇవన్నీ కూడా మంచిది కానే కాదు. తప్పు ఎవరు చేసినా తప్పే. అది టీడీపీ పార్టీ చేసినా తప్పే, వైసీపీ పార్టీ చేసినా తప్పే. వైసీపీ కార్యకర్తలు చేసినా తప్పే, లేకపోతే టీడీపీ కార్యకర్తలు చేసినా తప్పే. గతంలో కూడా నేను చాలాసార్లు కూడా ఇదే విషయంపై మాట్లాడాను. గతంలో వైసీపీ నాయకులు టీడీపీ ఆఫీసును కూలగొట్టినప్పుడు టీడీపీ నాయకులు ఎంత బాధపడ్డారో, ఇప్పుడు వైసీపీ కార్యాలయాన్ని కూలగొట్టినప్పుడు కానీ, వైసీపీ నాయకులపై దాడులు జరుగుతున్నప్పుడు కానీ వైసీపీ నాయకులు కూడా అంతే బాధపడుతుంటారు. గతంలో టీడీపీ నాయకులపై దాడులు జరిగేటప్పుడు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాము అని చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే మాట్లాడారో, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అదే మాట్లాడుతున్నాడు. మీరు దాడులు ఆపకపోతే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇంతకన్నా ఎక్కువ దాడులు చేస్తాము అనేటట్లు హింట్ ఇస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా ఖండించాలి. అధికారం ఉంది కదా అని మనం అవతల వ్యక్తులపై దాడి చేయటం అమానుషమైన చర్య, ప్రజాస్వామ్యానికి విఘాతం. ప్రజా సమస్యలపై మీరు కొట్లాడండి. ప్రజలకు సమస్యలు తీర్చడంలో మీరు ఫైట్ చేయండి. ఈరోజు ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టట్లేదు. ఎన్నికలలో ఇచ్చిన హామీలపై అధికార పార్టీ దృష్టి పెట్టట్లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కానీ, ఇచ్చిన ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వటంలో కానీ, ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు ఉచిత ఇసుక అందటంలో కానీ, లేకపోతే ప్రజలకు మంచి నాణ్యమైన విద్య అందించడంలో కానీ, నాణ్యమైన వైద్యం అందించడంలో కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ విద్యా వ్యవస్థలను బాగు చేయటంలో కానీ ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అంతేగాని మేము అధికారంలోకి వచ్చాము, అవతల పార్టీ నాయకులను మేము పూర్తిగా నాశనం చేసేసేయాలి, మనం అధికారంలో ఉన్నాం కదా అని అవతల పార్టీని లేకుండా చేయాలి అనుకోవటం మీ యొక్క అవివేకం అవుతుంది. ఎందుకంటే ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో మా పార్టీనే కంటిన్యూగా జీవితాంతం ఉంటుంది అనుకుంటే అది మీ అవివేకానికి ఒక నిదర్శనం. ఖచ్చితంగా ప్రజలు మీరు చేసే అన్ని పనులు కూడా గమనిస్తుంటారు. మీరు చేసే ప్రజలకు ఏం చేస్తున్నారు, మీరు ఎలా అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తిస్తున్నారో ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తారు. ప్రజా తీర్పు అనేది ఖచ్చితంగా మారుతుంది. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీలు వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత హత్యలపై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. మేము ఇలాగే ఉంటాము, ఇలాగే ప్రవర్తిస్తాము అంటే భవిష్యత్తులో మీరు ఎలా అయితే చేస్తున్నారో అంతకన్నా ఎక్కువగా తీవ్ర పరిణామాలను మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇరు పార్టీలు కూడా సమన్వయం పాటించాలి. ఇరు పార్టీ కార్యకర్తలు కూడా ఒక గ్రామంలో ఉన్నవాళ్ళు, ఒక పట్టణంలో ఉన్నవాళ్ళు అన్నదమ్ముల్లాగా మెలగండి. సమస్యలపైన మీరు మాట్లాడుకోండి. అంతేగాని వ్యక్తిగత కక్షల వల్ల కార్యకర్తల జీవితాలు చితికిపోతాయి, కార్యకర్తల కుటుంబాలు నాశనం అవుతాయి. అంతేగాని పెద్దవాళ్ళందరూ చాలా బాగుంటారు, నాయకులు, అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ లెవెల్లో చాలా సుఖశాంతులతో ఉంటారు, వాళ్ళపైన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ చితికిపోయేది కార్యకర్త కుటుంబం మాత్రమే. నలిగిపోయేది, జీవితం నాశనం అయ్యేది కార్యకర్త కుటుంబం మాత్రమే. నాయకుడు ఆర్డర్ వేస్తాడు, మీరు 11 హత్యలు చేస్తేనే నాతో పర్మిషన్ ఇస్తాను అని నాయకుడు ఆర్డర్ వేస్తే, నాయకుడు ఆర్డర్ వేశాడు కదా అని కార్యకర్త దాడులు చేయటం జరుగుతుంది. కానీ ఆ కార్యకర్తపై పోలీసు కేసులు పెట్టినా, అధికారం మారినప్పుడు ఆ కార్యకర్తను గుర్తుపెట్టుకుని మరి అవతల పార్టీ వ్యక్తులు అతనిపైన దాడి చేసిన నాయకుడు ఎవరు ముందుకు రారు. సంఘటన జరిగిపోయిన తర్వాత, జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత అప్పుడు వచ్చి సానుభూతి ప్రకటించిన అందుకు ఏ ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారో భవిష్యత్తులో అంతకన్నా ఎక్కువగా కర్మ ఫలితం అనేది అనుభవించాల్సి ఉంటుంది. మనం చేసే పనులను బట్టి మన కర్మ ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజా సమస్యలపై మాట్లాడండి. అన్ని పార్టీలోళ్ళు కూడా మీరు స్నేహపూర్వకంగా మెలగండి. ప్రజా సమస్యలపై మీరు మీ పార్టీల తరఫున ఎంత పోరాడుతారో, ఏ విధంగా సమస్యలను లేవనెత్తుతారో, ప్రజలకు మీరు సమస్యలు ఏ విధంగా తీర్చుతారో,
ప్రజల మధ్య మీరు ఏ విధంగా ఎక్కువగా ప్రజల్లో అభిమానం సంపాదిస్తారో దానికి ప్రయత్నించాలే కానీ ఇటువంటి హత్యలు, దాడులు మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కార్యకర్తలకు అసలు మంచిది కాదు. నాయకులకు మంచిది కాదు. ఇది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో ఖచ్చితంగా గతంకి ఇప్పుడుకి ఏం జరుగుతూ ఉందో మళ్ళీ ఫ్యూచర్లో కూడా అంతకన్నా ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంయమనం పాటించాలి అని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. జై హింద్.